నమస్తే, వెల్కమ్ టు బీసీఎన్ న్యూస్. నా పేరు మనస. ముందుగా ముఖ్యాంశాలు. గుంటూరు జిల్లా కొరటపాడు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాన్ని సందర్శించిన మంత్రి అనగాని. కూటమి ప్రభుత్వంలో రిజిస్ట్రేషన్ శాఖలో విప్లవాత్మక మార్పులు తెచ్చామని వెల్లడి. వైసీపీ నేతలు మద్యం సొమ్ముతో రాజభోగాలు అనుభవించారన్న టీడీపీ అధికార ప్రతినిధి ఆనం. లిక్కర్ స్కామ్ కు విజయసాయిరెడ్డి అసలు సూత్రధారి అని స్పష్టీకరణ. మంగళగిరి జనసేన పార్టీ కార్యాలయంలో జనవాణి కార్యక్రమం. ప్రజల నుంచి అర్జీలు స్వీకరించిన ఇరిగేషన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ వేగుళ్ల లీలాకృష్ణ. ఢిల్లీలో కాంగ్రెస్ బీసీ సభ గాంధీ కుటుంబ ప్రశంసలకే పరిమితం. తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. కూటమి ప్రభుత్వంలో రిజిస్ట్రేషన్ల శాఖలో విప్లవాత్మక మార్పులు తెచ్చామని మంత్రి అనగాని సత్యప్రసాద్ పేర్కొన్నారు. గుంటూరు జిల్లా కొరటపాడు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాన్ని సందర్శించిన మంత్రి రిజిస్ట్రేషన్ల ప్రక్రియలను పరిశీలించారు. కేవలం 15 నిమిషాల్లోనే రిజిస్ట్రేషన్ పూర్తి చేసి వినియోగదారులకు డాక్యుమెంట్లు అందించినట్లు తెలియజేశారు. వాట్సాప్ ద్వారా కూడా డాక్యుమెంట్లు పంపిస్తున్నట్లు ఆయన వెల్లడించారు. తర్వాత 11 నెలల్లో రిజిస్ట్రేషన్ స్టాంప్స్లో పలు రకాల రిఫార్మ్స్ తీసుకొచ్చే పరిస్థితి. 13 నెలల్లో దాదాపుగా 13 రిఫార్మ్స్. ఒక ఎలివేటెడ్ రెడ్ క్లాత్ పోడియంస్ ఉన్నాయో దాన్ని తీసేసి అందరూ సమానం అని చెప్పే విధంగా పోడియంలో తీసేసి ఒక మంచి వాతావరణం క్రియేట్ చేయడంతో స్టార్ట్ చేస్తే వాట్సాప్ విధానం అవ్వచ్చు, అలాగే స్లాట్ల విధానం అవ్వచ్చు, నూతనంగా ఒక అద్భుతమైన ప్రక్రియ. రిజిస్ట్రేషన్కి ఎవరిని వస్తే చెక్ స్లిప్ దగ్గర నుంచి వారికి డాక్యుమెంట్ ఇచ్చే సమయం అంటే మేము మ్యాక్సిమంగా 1 అవర్ అని చెప్పినప్పటికి కూడా 15 నిమిషాలు 30 సెకండ్లోనే మొట్టమొదటి డాక్యుమెంట్ వాళ్ళకి డెలివర్ చేయడం, ఇన్స్టెంట్గా స్కానింగ్ చేసి కానీ ఈకేవైసీ ఈ సిగ్నేచర్ తీసుకుని కానీ అన్నీ కూడా 15 నిమిషాల్లో ఈ ప్రక్రియ పూర్తి చేసి డాక్యుమెంట్ ఇవ్వడం అంటే నిజంగా చాలా ఆనందమైనటువంటి విషయం. సాంకేతికతను వాడుకుంటూ పారదర్శకంగా ఈ ప్రభుత్వం ఎన్నో సేవలు చేయాలి. అలాగే స్పీడ్ ఆఫ్ డూయింగ్ థింగ్స్ అనేది ముఖ్యంగా గౌరవ ముఖ్యమంత్రిగా తీసుకున్నారు కాబట్టి ఈ యొక్క ప్రక్రియ మేము మొదలుపెట్టడం జరిగింది. మీ అందరికీ తెలిసి గతంలో కూడా స్లాట్ బుకింగ్ సిస్టమ్ పెట్టాము. 10 నిమిషాలకు ఒక స్లాట్ కింద గంటకి 6 స్లాట్లు ఇస్తాం. తద్వారా ఏమవుతుందంటే ఇప్పుడు కూడా రిజిస్ట్రేషన్ ఆఫీసులు బయట ఎవరూ లేకుండా, ఎక్కువ రష్ లేకుండా సమయానికి వారు వస్తే సమయానికి వారి పని పూర్తి చేసుకుని ఇతర పనులు చేసుకునే విధంగా కూడా వాళ్ళకి సౌలభ్యంతో పాటు ఆఫీస్లో కూడా ఒక అడ్వాంటేజ్ ఉండే విధంగా ఈ కార్యక్రమం చేస్తూ ఉన్నాం. ఇట్లా పారదర్శకంగా వచ్చిన వారికి ఇలాంటి ఇబ్బంది లేకుండా ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. వాట్సాప్ ద్వారా ఈరోజుకి దాదాపుగా 1,14,000 డాక్యుమెంట్లు మేము వినియోగదారులకు పంపించడం జరిగింది. అలాగే 8,055 మ్యారేజ్ సర్టిఫికేట్లు. వారు దానికోసం తిరగకుండా వాట్సాప్ ద్వారా వారి ఇంటికే పంపించే విధానం, వాళ్ళు డౌన్లోడ్ చేసుకుని వారిని వాడుకునే విధానం, ఇది ఒక మంచి ప్రక్రియ. గతంలో మనం తెచ్చి డాక్యుమెంట్ కోసమో ఇంకో దానికోసమో తిరగటం అనేది చాలా బాధాకరమైన విషయంగా ఉండేది. ఈ ప్రాజెక్ట్ కూడా ఈరోజు చేసినటువంటి పైలట్ ప్రాజెక్ట్ 4 రిజిస్టర్ ఆఫీస్లో చేయడం జరుగుతూ ఉంది. దాంట్లో గంట సేపు టైం పెడతా ఉన్నాం, కానీ దానికంటే చాలా తక్కువ సమయంలో అవుతా ఉంది. కాబట్టి నిజంగా ఇది స్టార్ట్ చేసేందుకు మా డిపార్ట్మెంట్ కూడా నేను ఆఫీసర్లందరికీ కూడా నేను అభినందన తెలియజేసుకుంటా ఉన్నాను. 15 నిమిషాలు అవటం అనేది కూడా తెలియజేస్తా ఉన్నాను. అలాగే ముఖ్యంగా ఎప్పటి నుంచో డెవలపర్స్ కానీ ఓనర్స్ కానీ ల్యాండ్ లార్డ్స్ కానీ ఎప్పటి నుంచో చూస్తాను, ఎప్పుడో ఎన్నో రిక్వెస్ట్లు పెట్టారు మాకు ఈ డెవలప్మెంట్ ఫీజు గురించి కూడా తగ్గియాలి అని చెప్పేసి. ఏదైతే డెవలప్మెంట్ జీపీఏ ఉందో అది రద్దు చేయడం కూడా ఈ ప్రభుత్వం చేసినటువంటి అద్భుతమైనటువంటి కార్యక్రమం. తద్వారా ఒక ఉత్సాహమైనటువంటి వాతావరణం అటు డెవలపర్కి ఇటు ఓనర్కి కూడా కలుగుతా ఉంది.
గత వైసీపీ ప్రభుత్వ హయాంలో భారీ లిక్కర్ స్కామ్ జరిగిందని, ఆ కుంభకోణం ద్వారా వచ్చిన డబ్బుతో ఆ పార్టీ నేతలు విలాసవంతమైన జీవితం గడిపారని టీడీపీ అధికార ప్రతినిధి ఆనం వెంకటరమణారెడ్డి తీవ్ర ఆరోపణలు చేశారు. గొట్టిపాటి వెంకటేష్ నాయుడు అనే వ్యక్తి స్కామ్ సొమ్ముతో హీరోయిన్లతో కలిసి ప్రత్యేక విమానాల్లో జల్సాలు చేశారని సంచలన వ్యాఖ్యలు చేశారు. లిక్కర్ స్కామ్ లో కీలక పాత్ర పోషించిన వ్యక్తులంతా మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి బంధువులు, సన్నిహితులేనని ఆరోపించారు. ఈ మొత్తం లిక్కర్ స్కామ్ కు సూత్రధారి కింగ్ పిన్ వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి అని అన్నారు. జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడైన విజయసాయిరెడ్డే ఈ వ్యవహారాన్ని ముందుండి నడిపించారని అన్నారు. గత 3-4 నెలలుగా సిట్ విచారణ మొదలైనప్పటి నుంచి సారాయి సేల్స్ గురించి, లిక్కర్ సేల్స్ గురించి రకరకాల కథనాలు వింటున్నాం. అవి కథనాలు కాదు, వాస్తవాలు. 2002 కోవిడ్ అయిపోయిన తర్వాత కంటిన్యూస్ గా ఇదే వేదిక మీద నుంచి నాకు తెలిసి నేనే ఒక 10 ప్రెస్ మీట్లు పెట్టా లిక్కర్ మీద. వాస్తవాలు చెప్పాం, ఏం జరుగుతుందనేది చెప్పాం, ఎలా జరుగుతుందనేది కూడా చెప్పాం, ఏ విధంగా డబ్బులు దోసుకుంటున్నారో చెప్పాం, ఆధారాలు ఇచ్చాం. ఇన్ని ఆధారాలు ఇచ్చిన తర్వాత కూడా మీలో ఏమైనా మార్పు వచ్చిందా అని అడుగుతున్నాం. 0.0001% అయినా మీకు మార్పు వచ్చిందా అని నేను అడుగుతున్నా. బ్రాండ్ల గురించి మాట్లాడాం. రకరకాల బ్రాండ్లు ఇక్కడ మీకు పెట్టిన బ్రాండ్లు జగన్మోహన్ రెడ్డి అమ్మిన బ్రాండ్లు, ఏపీ ప్రభుత్వం అమ్మిన బ్రాండ్లు కాదు. ఈ బ్రాండ్ల గురించి ఎన్నిసార్లు ప్రెస్ మీట్ పెట్టాం. కెమికల్ అనాలిసిస్ రిపోర్ట్ ఇక్కడి నుంచే నేను ఇచ్చా. మీ ఆంధ్ర గోల్డ్, మీ 7 హార్సెస్ నాసిరకం లిక్కర్ అని ఆ రోజు ల్యాబ్ రిపోర్ట్స్ తీసి మీకు అందరికీ చూపించాం. జగన్మోహన్ రెడ్డికి కూడా చూపించాం, సోషల్ మీడియాలో పెట్టాం. ఆ రిపోర్ట్స్ అన్ని నాసి రకం అని తెలిసిన తర్వాత కూడా మీలో మార్పు వచ్చిందా? మీలో మార్పు రాదు 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 అని ఆ రోజు డిసైడ్ చేశాం. ఆదాన్ డిస్టిలరీస్ అనే ఒక కంపెనీ పేరు చెప్పా. 250 కోట్ల రూపాయలు ఆదాన్ డిస్టిలరీస్ అనే కంపెనీకి మీరు 6 నెలల్లో పెట్టిన కంపెనీ, 1 లక్ష రూపాయలతో పెట్టిన కంపెనీకి 5 నెలల్లో మీరు 250 కోట్ల రూపాయలు ఆర్డర్లు ఇచ్చారు. అది కరెక్ట్ కాదు, ఎక్కడో తప్పు జరుగుతుంది, దయచేసి జాగ్రత్త పడండి అని ఆనాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి చెప్పాం. విన్నారా? ఈ 4 ఏళ్లలో మీకు పదే మేము మిమ్మల్ని హెచ్చరిస్తా వచ్చాం. తప్పు జరుగుతుంది, తప్పు జరుగుతుంది, తప్పు జరుగుతుంది, జాగ్రత్తలు తీసుకోండి, జనాలు చనిపోతున్నారు, తాలిబొట్లు తెగిపోతున్నాయి అని చెప్పాం. విన్నారా? ఆ రోజు వినలేదు, ఈ రోజు ఏడుస్తున్నారు. దేనికి చెప్పలేదు రే మీక? అరే తప్పు చేస్తున్నారా నా ఏళ్లారా, తప్పు చేస్తున్నారా, వద్దురా మొత్తుకున్నాం. ఇప్పుడేమంటారు? దొంగ కేసులు. ఎవడ్రా దొంగ కేసులు పెట్టిందా? ఏం అవసరం రా? ఉండే కేసులే బయటకు తీస్తే చాలని మేమనుకుంటుంటే దొంగ కేసులు తెచ్చి మీ మీద పెట్టాల్సిన అవసరమే ఉంది. మీరు దోపిడీ గజ దొంగలు. మీరు చేసిన దోపిడీలు తక్కువ, అయ్యే తీలాక పోలీసు వాళ్ళకి టైం లేకుండా సస్తున్నారంట పోలీసు వాళ్ళు. ఎన్ని కేసులు రయ్యమ్మా, ఇది యాడ్రా మేము తీసేది ఇవన్నీ అని. ఎన్ని తాలిబొట్టులు తెంపితే ఈ రోజు సిట్ మీ మీద విచారణ వేస్తుంది. ఒక్కసారి గుర్తుంచుకోండి, ప్రజలు గుర్తుంచుకోవాలి. తాగి చచ్చిపోయారు జనాలు, 1000 మంది చచ్చిపోయారు ఈ మందు తాగి. మీకేమొచ్చింది? దీనివల్ల డబ్బులు వచ్చాయి. ఎంతమంది ప్రాణాలు తీస్తే, ఎన్ని తాలిబొట్లు తెంపితే ఏమి డబ్బులు వచ్చినా అది ఏమి సుఖం రానడదు. దానివల్ల మీకు మంచి జరగద్దా? మీ కుటుంబాలు బాగుపడతాయా? మీరు బాగుంటారా? జనాల్ని సంపాదించిన డబ్బు కలిసి వస్తుంది అనుకుంటున్నారా మీరు? దానికనే మీరు ఓడిపోయారు. తప్పు చేశారు కాబట్టే ఓడిపోయారు. ఇన్ని ఆత్మలు ఇక్కడ తిరుగుతున్నాయి మీ పార్టీ ఆఫీస్ చుట్టూ. ఆ ఆత్మలు మిమ్మల్ని గెలవలేలా. ప్రభుత్వ దుకాణాలు ఉంటే అసలు స్కామ్ ఎలా జరగద్ది అని. షాప్స్ ప్రైవేట్ వాళ్ళే కాదు కదా, అన్ని గవర్నమెంట్ షాప్సే కదా. ఈ గవర్నమెంట్ దుకాణాల్లో స్కామ్ ఎలా జరగద్ది అని అన్నప్పుడు ఒకటే గుర్తుపెట్టుకోండి, గవర్నమెంట్ అంగళ్ళు పెట్టింది 3 ఏళ్ల ముందరే. కరెక్ట్గా మీ గవర్నమెంట్ వచ్చిన 6 నెలలకేమో మీరు దుకాణాలు పెట్టారు, గవర్నమెంట్ దుకాణాలు. తమిళనాడు స్టేట్ లో నాకు తెలిసి 25 years 25 ఏళ్లుగా టాస్మాక్ షాపులు ఉన్నాయి. గవర్నమెంట్ షాప్స్ వచ్చి అక్కడ టాస్మాక్ షాప్స్ అంటారు. ఈ టాస్మాక్ ఏ గవర్నమెంట్ షాపులు మీరు చెప్తున్నారు? 1000 కోట్ల మనీ లాండరింగ్ కేసు, ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ 2002 ప్రకారం ఇప్పుడు కేసులు పెట్టున్నారు. ఈడీ టాస్మాక్ మీద ఈ రోజు విచారణ చేస్తుంది. తమిళనాడు గవర్నమెంట్ షాప్స్ లో జరిగిన స్కామ్ ఇప్పుడు ఈడీ వెనకబడి ఉంది, తీస్తా ఉంది డేటా బయటికి. ఒక్కొక్కసారి అనుమానం వస్తుంది నాకు,
ఏమో మీరే తమిళనాడుకి పోయి మొత్తం తెలుసుకొని వచ్చి అక్కడ ఇంత జరుగుతుంటే మీరు ఇంత చేశారా అనే అనుమానం కూడా ఉంది. ఈరోజు టాస్మాక్ షాపులు, ఏ గవర్నమెంట్ షాప్స్లో స్కామ్ ఎలా జరగద్దని మీరు చెప్తున్నారో టాస్మాక్ అని గూగుల్ చేస్తే మొత్తం డేటా వస్తుంది మీకు. ఎంత స్కామ్ జరిగింది, 1000 కోట్ల పైన ఈరోజు ఈడీ ఛార్జ్ షీట్ వేసింది. వాళ్ళ ఐఏఎస్ ఆఫీసర్ ఆయన కూడా వీళ్ళు విచారణకు పిలుచున్నారు ఈడీ వాళ్ళు. ఎస్ విశాఖన్ ఐఏఎస్ మే 16, 2025లో ఈడీ విచారించింది. ఈ సంవత్సరమే మేలో ఈడీ టాస్మాక్ డైరెక్టర్ని, టాస్మాక్ ఇన్ఛార్జ్ ఐఏఎస్ ఆఫీసర్ని ఈడీ పిలిచింది. ఎందుకు పిలిచారు? ఎందుకంటే స్కామ్ జరిగింది కాబట్టి గవర్నమెంట్ షాపుల్లో స్కామ్ జరగదు, గవర్నమెంట్ షాప్స్లో ఎలా స్కామ్ జరగదు అనేది పిచ్చితనం. అసలు గవర్నమెంట్ షాప్స్ పెట్టిందే స్కామ్ చేసేదానికి. చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు షాప్స్ లో ఈ స్కామ్స్ లేవు. ప్రైవేట్ షాప్స్ ఉంటే బయటకు లీక్ అవుతుందని చెప్పి మీరు గవర్నమెంట్ అంగళ్ళు పెట్టి ఈ స్కామ్ చేసి ఈ బ్రాండ్లు పెట్టి ఎంతమందిని బలి చేశారనే విషయం మేము అడుగుతా ఉన్నాం. జనసేన పార్టీ ఎమ్మెల్యేలు జనవాణి కార్యక్రమంలో పాల్గొని రాష్ట్రంలో పలు ప్రాంతాల నుండి వచ్చిన ప్రజల సమస్యలకు సంబంధించి అర్జీలు స్వీకరిస్తున్నారు. అనంతరం వాటిని అధినేత దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరిస్తామని హామీ ఇస్తున్నారు. ఈ నేపథ్యంలో మంగళగిరి జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన జనవాణి కార్యక్రమంలో పలు ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల నుంచి ఏపీ ఇరిగేషన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ వేగుళ్ల లీలాకృష్ణ అర్జీలు స్వీకరించారు. పలు సమస్యలపై తక్షణం సంబంధిత అధికారులతో మాట్లాడి పరిష్కార మార్గాలు చూపారు. కాంగ్రెస్ పార్టీ ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద నిర్వహించిన బీసీ సభపై కేంద్ర మంత్రి బీజేపీ నేత కిషన్ రెడ్డి తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. అది బీసీల ప్రయోజనాల కోసం పెట్టిన సభలా కాకుండా గాంధీ కుటుంబాన్ని పొగడటానికే పరిమితమైందని ఎద్దేవా చేశారు. తెలంగాణలో అంతర్గత రాజకీయ ఒత్తిళ్ల నుంచి బయటపడేందుకు అధిష్టానం అనుగ్రహం పొందడానికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ సభను ఏర్పాటు చేశారని ఆరోపించారు. బీసీల సాధికారతపై కాంగ్రెస్ కు ఏమాత్రం చిత్తశుద్ది లేదని బీసీ సమాజం గ్రహించిందని, అందుకే ఇలాంటి నాటకాలకు తెరలేపారని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ ఢిల్లీలో పెట్టినటువంటి ధర్నా సోనియా కుటుంబాన్ని పొగడడం కోసం, నరేంద్ర మోడీ గారిని విమర్శించడం కోసమే తప్ప ఈ సభ ద్వారా ఎవరికీ ఒరిగిందేమీ లేదు. తెలంగాణ కాంగ్రెస్ పార్టీ కూడా ఒరిగిందేమీ లేదు. ఎంతో ప్రగల్భాలు పలికి మేము పొడి చేస్తాము, రాహుల్ గాంధీ వస్తున్నాడు, మల్లికార్జున ఖర్గే వస్తున్నారు, మా పార్టీ అధినాయకత్వంతో వస్తుందని చెప్పారు. చివరికి ఢిల్లీలో కూడా కాంగ్రెస్ పార్టీకి దిక్కు లేకుండా రేవంత్ రెడ్డి ఎడాపడా మాట్లాడడానికి మాత్రమే నిన్నటి ధర్నా పరిమితమైందని మనం వేస్తా ఉన్నాం. నిన్న 31 నిమిషాల ఉపన్యాసంలో రేవంత్ రెడ్డి సోనియా కుటుంబాన్ని పొగడడం కోసం, నరేంద్ర మోడీ గారిని తిట్టడం కోసం మాత్రమే పరిమితమైంది. న్యాయబద్ధంగా, చట్టబద్ధంగా న్యాయ నిపుణులతో మాట్లాడి బీసీలకు ఇచ్చినటువంటి 42% అమలు చేయాల్సినటువంటి అవసరం ఉంది. రేవంత్ రెడ్డి పాలనలో వైఫల్యం, రాజకీయంగా వైఫల్యం, వనరులు సమకూర్చుకొని రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టడంలో వైఫల్యం, ఇచ్చినటువంటి హామీల అమలులో వైఫల్యం. ఒకటి మాత్రం తెలంగాణ ప్రభుత్వం సక్సెస్ఫుల్ గా కరప్షన్ లో, అవినీతిలో బీఆర్ఎస్ పార్టీతో పోటీ పడతా ఉంది. బీఆర్ఎస్ పార్టీతో అవినీతిలో అద్భుతంగా పోటీ పడుతూ ఆ రోజు కేసీఆర్ టీఆర్ఎస్ ప్రభుత్వము ప్రైవేట్ లిమిటెడ్ గా హోల్సేల్ కరప్షన్ చేస్తే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో రిటైల్ గా అవినీతి కుంభకోణాలకు పాల్పడతా ఉన్నారు. అవినీతిలో అగ్రస్థానం, అప్పులలో అగ్రస్థానంలో ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఉంది. గతంలో తెలంగాణ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో 34% రిజర్వేషన్ అమలు జరిగింది. దాన్ని టీఆర్ఎస్ కేసీఆర్ గారు 27% తగ్గించాడు. ఆయన కూడా 12% ముస్లిం రిజర్వేషన్ ఇవ్వడం కోసం అనేక రకాల కుట్రలు కుతంత్రాలు చేశాడు. మజ్లిస్ పార్టీ కనుసైగల్లో ఆ రోజు బీసీలకు సంబంధించినటువంటి రిజర్వేషన్ లో 12% మజ్లిస్ పార్టీ ఆదేశాలతో ముస్లింలకు ఇవ్వడం కోసం ప్రయత్నం చేశాడు. రేవంత్ రెడ్డి గారు, కాంగ్రెస్ పార్టీ, రాహుల్ గాంధీ కూడా 34% గతంలో ఉన్నటువంటి రిజర్వేషన్ ఈరోజు జబ్బలు చర్చుకుంటూ జంతర్ మంతర్లో గోల చేస్తూ 34% రిజర్వేషన్ 32% స్థానిక సంస్థల ఎన్నికల్లో కుదించేటువంటి ప్రయత్నం చేస్తాం. బీసీ జనాభా ప్రాతిపదికన 42% ఇవ్వాల్సినటువంటి రిజర్వేషన్ ఆ రకంగా చూసినట్టయితే ఇంకా
బీసీ జనాభా సేకరణలో సర్వేలో అనేక రకాల తప్పులు చేసి బీసీ జనసంఖ్యను తగ్గించి 42% అని చెప్పి 42% రిజర్వేషన్ ఇస్తూ 46% జనాభా ఉంటే 42% రిజర్వేషన్ ఇస్తూ దాంట్లో 10% ముస్లింలను కలిపి ఎవరిని మోసం చేయాలనుకుంటున్నారో రాహుల్ గాంధీ చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఇది దేశానికి ఆదర్శమా? దేశంలో మీరందరూ కూడా మతపరమైన రిజర్వేషన్స్ పెట్టి దేశంలో మత కళాలు సృష్టించాలనుకుంటున్నారా? రాజకీయ అస్థిరత తేవాలనుకుంటున్నారా? రాహుల్ గాంధీ చెప్పాలి. తెలంగాణ దేశానికి మోడల్ అంటాడు. దేంట్లో మోడల్ అడుగుతా ఉన్నాను. 10% ముస్లిం రిజర్వేషన్ ఇచ్చి బీసీలకు వెన్నుపోటు పడడంలో, బీసీ సామాజిక వర్గాన్ని మెడలు కోయడంలో తెలంగాణ మోడల్ అని చెప్పి అడుగుతా ఉన్నాను. దేంట్లో మెడలో చెప్పాల్సింది రాహుల్ గాంధీ. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.